ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహించిన ఆల్ స్టాఫ్ సిబ్బంది అందరూ రెవెన్యూ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దర్శనం చేసుకున్న భక్తులను మూసేస్తూ ఉండండి. భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది కాబట్టి ప్రస్తుతం దర్శనం అయిపోయిన వాళ్ళు ముందుకు పంపితే తప్ప వాళ్ళకి దర్శనం అవ్వదు. కాబట్టి అందరూ కూడా దర్శనం అయిపోయిన భక్తులను ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. మీరు ఇక్కడ సమ్మక్క గడ్డ వెనుకాల మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీ వాళ్ళు ఫోన్లో మాట్లాడపట్లేదు, పైకి రా. చెట్టు దగ్గర సమ్మక్క సార్లమ్మ మధ్యలో చెట్టు ఉంది, కొబ్బరికాయ గడ్డ దగ్గర, అక్కడికి రండి. ఏ ఊరు? అల్లుడు ఉంటాడు ఎంబడి. ఏ ఊరు? రాజమల్లు కేశనపల్లి. బిఆర్ఓ రాజమల్లు కేశనపల్లి. వారి భార్య కనబడుతుంది. శేఖర్ గుంజపడుగు, శేఖర్ గుంజపడుగు. మీ మామయ్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. శేఖర్ గుంజపడుగు, మీ మామయ్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. చూస్తూ ఉండు, అటు చూస్తూ ఉండు, దొరుకుతారు. చెప్పమ్మా, పేరు చెప్పు. ఇబ్రహీంపట్నం సంతోష తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. వారి బంధువులు ఎవరైనా ఉంటే ఈ సమ్మక్క గడ్డ వెనకాల మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. సంతోష, తన పేరు సంతోష, తప్పిపోయి చిన్న బాబుతో ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో పర్సులు కానీ బ్యాగులు కానీ దొరికినట్లయితే మైక్ పాయింట్ వద్దకు తెచ్చి ఇవ్వగలరు. కొంతమంది భక్తులు పర్సులు బ్యాగులు పోగొట్టుకున్నారు. ఎవరికి దొరికినా సరే మైక్ పాయింట్ వద్ద అప్పగించండి. దాని బల్ల వాలంటీర్స్ రెండు చుట్టూరు కంటిన్యూ చేయండి, మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా పంపించండి. వాళ్ళు కొద్ది కొద్ది ప్రసాదించి పంపించండి, వెళ్ళిపోతారు. మూగేయండి, కొంచెం మూగేయాలి. జరగాలి, దర్శనం చేసుకున్న ముందు జరుగుతుందండి. సరే, బ్యాక్ సైడ్ చాలా మంది ఆగిపోయారు. ఒకసారి ఇక్కడ చూడండి, పోలీస్ ఆఫీసర్స్ ఇటువైపు ఇక్కడ ఈ మూలకు ఆగిపోయారు చాలా మంది. ఏరియా మొత్తం స్ట్రక్ అయింది. ఇట్లా వెళ్ళిద్ది బయటకు. ఖర్చులు ఇవ్వరమ్మా. ఒకవేళ తెలిస్తే నేను దాని మీద పేరు ఉంటే నేను పిలుస్తాను, అనౌన్స్ చేస్తాను. కార్డులో పేరు ఉంటుంది కదా, నన్ను పైకి తెస్తే నేను అనౌన్స్ చేస్తాను. భక్తులకు మనవి, ఆలయ ప్రాంగణంలో గోపురంగా ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి.
పెద్దపాక కళావతి ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. పెద్దపాక కళావతి తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వారి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తులకు విజ్ఞప్తి, ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో గోల్గొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, వృద్ధులు అలాగే చిన్నపిల్లలు కూడా అందరూ కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చిన్నపిల్లలు తప్పిపోతారు, జాగ్రత్త వహించండి. అక్కడ ఏదో సౌండ్ వచ్చింది, వెళ్ళిపోయారు. సోని రీడా బొప్పారం వాళ్ళిద్దరు అమ్మాయిలు తప్పిపోయి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బంధువులు ఇక్కడికి రమ్మని వాళ్ళ నాన్న పేరు చెప్పు. అంబాల రాజమల్లు. అంబాల రాజమల్లి మీ పిల్లలు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అంబాల రాజమల్లి మీ పిల్లలు ఇద్దరు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీ సమ్మక్క గద్దెల వెనకాల మైక్ బ్యాండ్ ఉంది, ఆ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకెళ్ళండి. అంబాల రాజమల్లి మీ పిల్లలిద్దరూ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. నీ పేరు సంతోష అల్లం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. చిన్న బాబు కూడా ఉన్నాడు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. కళావతి ఊసుమల్ల ఊసుబాల కళావతి ఊసుబాల గ్రామం. ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వారి బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. వాళ్ళు కూడా చేతులకు వచ్చారు. ఇప్పుడు గుడిపోయింది వెంకటేశ్వరం చెప్తావా? గోపి దారావత్ గోపి దారావత్ గోపి మీ అమ్మ మీ నాన్న ఇక్కడ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సన్నపల్లి వారి గద్దెల పక్కనే ఉన్నారు. వచ్చి కలవండి. మమ్మీ పేరు చెప్పు. మీ మమ్మీ పేరు నిజాంపేట. పుల్లూరు లత నిజాంపేట. ఇక్కడ ఉన్నా కూడా మైక్ బ్యాండ్ దగ్గర పడుతుంది. మీ పాప తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మమ్మీ పేరు గీత. ఎక్కడండి? ఇక్కడే ఉన్నామ్మా. నువ్వు ఏడవకమ్మా ఏడవకావు. ఎవరు చెప్పండి. గీత మీ ఇంటి పేరు? ఇక్కడే ఉంది వస్తుంది ఉండమ్మా. దారావత్ గోపి మీ నాన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. దారావత్ గోపి మీ నాన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. చెప్ప పుల్లూరు పెద్దలు నిజాంపేట
మీ పాప మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. పుల్లూరు పెద్దలు మీ పాప మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అమ్మవారి ఆలయంలో సమ్మక్క గద్దెల వెనుకల ఉన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళండి. సార్ దర్శన వైద్యులను మూవ్ చేస్తూ ఉండండి. పోలీస్ ఆఫీసర్స్ దర్శన వైద్యులను మూవ్ చేస్తూ ఉండండి. మూవ్ చేయండి. ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది, మూవ్ చేస్తూ ఉండండి. బాబు దర్శనం చేసుకున్న తర్వాత సెల్ఫీలు ఆపండి. ఆ సెల్ఫీలు ఎందులో వేసేస్తారు. ఆ సెల్ఫోన్ తీసి ఎందులో వేసేయండి సార్, వెళ్ళిపోతారు అది బయటికి. బాబా సెల్ఫీలు ఆపండి. కేవలం దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళండి. అనపర్తి వెంకటేశ్వర్లు మీ అమ్మ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అనపర్తి వెంకటేశ్వర్లు మీ అమ్మగారు సుమారు వయసు 75 సంవత్సరాలు ఉంటాయి. మైక్ బ్యాండ్ పుల్లూరు పెద్దలు నిజాంపేట పెద్దలు మీ అమ్మాయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. పుల్లూరు పెద్దలు మీ పాప మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. ప్రవీణ్ గారు నాకు ఫోన్ లేదు, నాకు నంబర్ తెలియదు. భక్తులకు మనవి, అమ్మవారిని దర్శనం చేసిన భక్తులందరూ కూడా అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడిని హుండీలో వేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అందరికీ అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భక్తులందరికీ కూడా సమానంగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. దర్శనం కోసం ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రశాంతమైన దర్శనం ఏర్పాటు చేశారు కాబట్టి అమ్మవారిని దర్శించుకొని మీ మొక్కుబడులు చెల్లించుకొని వెళ్ళొచ్చు. కాబట్టి అందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం చేసుకున్న భక్తులు ముందుకు వెళితే మీ తర్వాత వచ్చే భక్తులకి దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులు అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం.
హలో వెంకటేష్, నేను ఇక్కడ మాకు సన్నత దగ్గర ఉన్నది వెళ్ళిపోయిన వరకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా అత్తలేరు, మరి ఏమన్నా కానీ రాకూడదు వెంకటేష్ అంటారు. వెంకటేష్ అక్కడ కూర్చోపోయి వస్తారు. పేరు చెప్పు. రసల్లపల్లి దేవయ్య కళావతి గారు మీకోసం ఇక్కడ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. రసల్లపల్లి దేవయ్య, మీరు ఎక్కడ ఉన్నా ఓ బాబా మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కన ఉన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. చెప్పండి బ్రదర్. రామగిరి రాజమల్లు. ఏమవుతాడు? చిన్న లడ్డు అన్నారు ఏమవుతాడమ్మా? మా మామయ్య. ఎవరు? రామగిరి రాజమల్లు మీ బంధువులు సమ్మక్క గద్దెల ఉన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. రామగిరి రాజమల్లు ముస్తాల గ్రామం, మీ బంధువులు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. రామగిరి రాజమల్లు మీ అబ్బాయి కోడలు మీకోసం మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళండి. ఎన్నోళ్ళందరూ క్లియర్ చేయమన్నా. స్టక్ అయిపోయిన అడుక్కునేటోళ్ళు ఇల్లే ఉన్నారు. సార్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించండి ఒకసారి మధ్యలో. సార్ మిమ్మల్ని పంపించండి వాళ్ళంతా. వాళ్ళందరూ మూసేయండి. వీళ్ళ పాల్గొంటే అక్కడే నిలబడి. చిన్న లడ్డు అన్నారా, వాళ్ళ డాడీ శ్యామ్ వెయిట్ చేశారు. చెప్పగానే సార్ వాళ్ళందరినీ పంపించాలి. చాలాసేపు నిలబడి. మేడం వాళ్ళందరినీ మూసేయండి. వెళ్ళట్లేదు వాళ్ళు ఇంకా నుంచి. పంపించాలి. ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ పంపాలి వాళ్ళని. జరుపుల మళ్ళీ బాబా సరోజన నర్సంపేట గ్రామం, మీ బంధువులు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. గోవింద్ మీకోసం మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. మీ అందరూ కూడా సార్లమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర కలవండి. తను కూడా అక్కడికే వస్తున్నాడు. గోవింద్ సార్లమ్మ గేట్ దగ్గర ఉంటాడు, అక్కడికి వచ్చి కలవండి. ఆడవాళ్ళ పేర్లేంటి? బాబా సరోజన తిరుపతిలో మళ్ళీ మీ గోవింద్ మీకోసం సార్లమ్మ ఎగ్జిట్ గేట్ లో ఉన్నాడు, అక్కడికి వచ్చి అందరూ కలవండి. సార్ దర్శనం పంపిస్తూ ఉండండి.
చాలా మంది నిలబడిపోయారు. క్యూలైన్ మొత్తం అవుతుంది. వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్నం జాతర సార్ మీరు రైట్ సైడ్ పచ్చని అడవిల పవిత్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పంపించండి. హిందువులకు అడ్డంగా నిలబడ్డారు, వాళ్ళందరినీ పంపించండి. కోడల తల్లి వందలు వేల ఎకరాలలో గుళ్ళు కట్టమని అడగల తల్లి వల్లం పుట్టలు ఎదుర్కోళ్ళను బంగారమని ముసలు తల్లి జంపన్న వాగుల మునిగిత చాలు సంబుర పడలే సమ్మక్క తల్లి కొబ్బరి టెంకాయ ముడుకులు కడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి గుడి లేదు గుడి తలుపు లేదుడే మన మేడారంలో ఇందల్ల కలువుండే గూడెం జాతర ఆలయ ప్రాంగణంలో మహిళా సంఘాలు కూడా ఉన్నారు. భక్తులు గమనించండి. మన మేడారంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు మహిళలు కూడా ఉన్నారు. భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. దర్శన యజ్ఞాలు మూగేయాలి. దర్శన యజ్ఞాల ముందే నడుస్తూ ఉండండి. దర్శనం పూర్తి చేసుకున్న వాళ్ళు త్వరగా బయటకు వెళ్ళాలి. మేడం వెనకాల వాళ్ళంతా నిలబడుతున్నారు చూడండి. మీ బ్యాక్ సైడ్ సార్ వీళ్ళందరినీ పంపించండి. ఇక్కడ వెళ్ళాలమ్మా, అందరూ వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో ఉన్నవారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి వాళ్ళ సూచనల మేరకు అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. సిబ్బందికి సహకరించకపోతే దర్శనం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న సిబ్బందికి సహకరించి మీ దర్శనం పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నాయి. లైన్ అయిపోతుంది. ఎక్కడ లైన్ మూవ్ అవుతూనే ఉండాలి. కంటిన్యూ దర్శనం అయిపోయిన భక్తులు మూవ్ అవుతూ బయటకు వెళ్ళాలి. సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి గల్ల గుడిగిలో నా దాసిన ఇంకా రాలేదు. అన్ని ఓటీపీలు అన్నీ ఉన్నాయి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్తుందండి. ఐడియా బాగా వస్తారు. వస్తారని ఒకటి వినపడ్డారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. అందరికీ కూడా ప్రశాంతమైన దర్శనం కలుగుతుంది. కాబట్టి అందరూ అమ్మవారి దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా క్యూలైన్ మార్గం ద్వారా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసి ఆలయ అభివృద్ధికి పాల్పడండి. అలాగే ఆన్లైన్ సేవల ద్వారా అమ్మవారి కానుకలు సమర్పించాలి అనుకుంటే ఆలయ ప్రాంగణంలో యూనియన్ బ్యాంక్ వాళ్ళు క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎవరిది వందే తెచ్చున్నాను.
అద్దూరి అంకుల్, మీతో పాటు వచ్చిన సాగర్ మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. అద్దూరి అంకుల్, మీతో పాటు వచ్చిన సాగర్ మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా ఈ సమ్మక్క గద్దెల వెనుక ఎవరు నగరం లాలోజీ సోమన్న గారు ఇక్కడనే ఉన్నారని చెప్పు. నీ పేరేం పేరు? సోమనేగా, మరి నువ్వే ఇక్కడ అని చెప్తాను నేను. బాలోజీ సోమన్న తప్పిపోయి లాలోజీ సోమన్న మీ బంధువులతో తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. లాలోజీ సోమన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. అందుబాటులో ఉంటే తీసుకుని వెళ్ళండి. ఏడోకమ్మ దొరుకుద్ది. రామగిరి వినయ్ రాజమల్లి, మీ అమ్మ చిన్న లడ్డు, మీ పేరు చిన్న లడ్డు అంటే రామగిరి వినయ్, మీ అమ్మ మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల వెనకాల ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చిన్న లడ్డు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వెళ్తానే ఉన్నారు, లైన్ వస్తానే ఉంది. సార్ దర్శనం అయిపోయి మూవ్ చేస్తూ ఉండండి. వందే ఆపద్దు, అసలు ఎక్కడ కూడా లైన్ ఆపద్దు. దర్శనం పూర్తి చేసిన వారందరినీ కూడా మూవ్ చేస్తుంది. అమ్మవారి దర్శనం క్యూలైన్ మెయింటైన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దర్శనం చేసుకున్న వారిని త్వరగా బయటకు పంపించే ప్రయత్నం చేయండి. మేడం వెనకాల చాలా మంది నడుచండి, మొత్తం వాళ్ళందరూ ఆగిపోయి మూవ్ చేస్తున్నాం. ఇటు కార్నర్లో కూడా మీ బ్యాక్ సైడ్ జరగాలమ్మా. సెల్ ఫోన్ ఎందుకు వేసేయండి మేడం, వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, ఎందుకు వేసేయండి. భక్తులకు మనం ఆలయ ప్రాంగణంలో ఫోటోలు సెల్ఫీలు నిషేధించబడింది.